హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ గురించి డిస్కస్ చేసాం కదా. అయితే మనకి రీసెంట్గా ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఆ అప్డేట్ ఏంటంటే రీసైకిల్ బిన్. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా వర్క్ స్పేస్లో ఐటమ్ డిలీట్ చేసినప్పుడు అది రీసైకిల్ బిన్కి వెళ్తుంది అనమాట. సో ఇన్ కేస్ లైక్ మనకి పర్సనల్ సిస్టంలో ఎలా అయితే రీసైకిల్ బిన్ ఆప్షన్ ఉంటుందో సేమ్ థింగ్ మనకి ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్‌లో గూడా ఈ రీసైకిల్ బిన్ ఆప్షన్ అయితే ఉంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూస్తున్నారు గదా. సో, చాలా పైప్‌లైన్స్ ఉన్నాయి గదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసైకిల్ బిన్ మీద క్లిక్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఓకే. ఏదైతే ఐటెమ్స్ మనకి ఈ వర్క్ స్పేస్‌లో ఉన్నాయో ఏది గూడా డిలీట్ చేయలేదనమాట. ఇప్పుడు నేను డిలీట్ చేసినప్పుడు అది రీసైకిల్ బిన్‌కెళ్తుందో లేదో మనమైతే వెరిఫై చేద్దాం. సో, లైక్ డేటా పైప్‌లైన్ చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను పైప్‌లైన్ 1 అనేది డిలీట్ చేస్తాను. ఓకే. సో, డిలీట్ చూడండి ఇక్కడ. ఓకే. ఇంతకుముందు డైరెక్ట్‌గా డిలీట్ అడుగుతుంది. బట్ ఇప్పుడు మనకి కమాండ్ ప్రాంప్ట్‌కొచ్చేసరికి సంథింగ్ డిఫరెంట్‌గా ఉందన్నమాట. ఓకే. సో, మీరు డిలీట్ చేయాలనుకున్నారా? డిలీట్ చేస్తే మనకి రీసైకిల్ బిన్‌కెళ్తుంది. దాని తర్వాత రిటెన్షన్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ తర్వాత పర్మనెంట్‌గా డిలీట్ అవుతుందని చెప్తుందన్నమాట. ఓకే. నో ప్రాబ్లమ్, డిలీట్. ఓకే. పైప్‌లైన్ 1 డిలీట్ అయింది. అలానే పైప్‌లైన్ 2 కూడా డిలీట్ చేస్తాను. డిలీట్. సో, ఇంకా వేరేవి కూడా డిలీట్ చేద్దాం. లైక్ డేటా ప్లజెంట్ వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. చూడండి. ఓకే. సో, డిలీట్ దిస్. కొన్ని ఐటెమ్స్ అనేది సపోర్ట్ చేయటం నుంచి అవుతుంది. బట్ ఓకే, లెట్ ఇట్ డిలీట్. సో, ఎన్విరాన్మెంట్ కూడా డిలీట్ చేస్తున్నాను. ఓకే. సో, మీరు అబ్జర్వ్ చేస్తే సో, నేనిప్పుడు రీసైకిల్ బిన్‌కెళ్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను 2 డేటా పైప్‌లైన్స్, ఒక డేటా ఫ్లో జెన్2 డిలీట్ చేశాను. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే కొన్ని ఐటెమ్స్ అనేది సపోర్ట్ చేయటం లేదు. ఓకే. సో, ఏదైతే ఐటెమ్స్ అది మీరు డాక్యుమెంటేషన్ అయితే చూడాల్సుంటుందనమాట. ఏమేమి ఐటెమ్స్ రీసైకిల్ బిన్‌కి సపోర్ట్ చేస్తుంది ఏంటనేది కూడా మీరైతే ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఇది కరెంట్‌లీ పబ్లిక్ ప్రివ్యూలో ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు నేను పైప్‌లైన్ 1, పైప్‌లైన్ 2 టైప్ ఏంటిది? ఓనర్ ఎవరు? అండ్ ఎవరు డిలీట్ చేశారు? ఎప్పుడు డిలీట్ చేశారు? ఎక్స్‌పైరీ అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీస్టోర్ చేసుకోవాలనుకుంటే దీన్ని పర్మనెంట్‌గా డిలీట్ చేసుకోవచ్చు. లేకపోతే రీస్టోర్ అయినా చేసుకోవచ్చు. నేను రీస్టోర్ చేస్తున్నాను. ఓకే. చూడండి. సో, పైప్‌లైన్ 1 అనేది రీస్టోర్ అయింది. సో, ఇప్పుడు నేను మళ్ళీ చెక్ చేస్తాను ఇక్కడ ప్రాపర్‌గా. సో, డేటా పైప్‌లైన్ 1 చూడండి. పైప్‌లైన్ 1 వచ్చింది గదా. ఒకవేళ మీరు పర్మనెంట్‌గా డిలీట్ చేసుకోవాలనుకుంటే సో, ఇక్కడికొచ్చి డిలీట్ పర్మనెంట్. ఓకే. చూడండి, ఐ అండర్‌స్టాండ్ దిస్ ఐటెమ్ విల్ బి పర్మనెంట్‌లీ డిలీటెడ్. ఓకే. సో, మనమైతే రిట్రీవ్ చేయడానికి పాసిబిలిటీ లేదన్నమాట. ఇలా మనకేంటంటే రీసైకిల్ బిన్ ఆప్షన్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. సో, మీరు గూడా ట్రై చేయండి. కాకపోతే గుర్తుంచుకోవాల్సిందేంటంటే అన్ని ఐటెమ్స్ అనేది సపోర్ట్ చేయదనమాట. కొన్ని ఐటెమ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ డాక్యుమెంటేషన్ చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.